నిన్ను లవ్ చేస్తున్నందుకు నరకం చూపిస్తున్నావు కదరా. అన్నా ఇక్కడ వేణు అంటే ఎవరన్నా? ఎందుకు? ఒకసారి మాట్లాడు. అదిగో తనే. తనేనా? థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. వేణు అంటే మీరేనా? అవును. మీతో ఒకసారి మాట్లాడాలన్నా. ఏంటి? శృతి అనే అమ్మాయిని మీరు ఏడిపిస్తున్నారు అనుకున్నానా? తను చాలా ఫీల్ అవుతుందన్నా. అది ఫీల్ అయితే నీకెందుకురా? నేను తన ఫ్రెండ్ అన్నా. అయితే మీరు ఏడిపించినంటే నేను వెళ్ళిపోతానన్నా. చూడు, ఇరిటేషన్ తెప్పించుకో. ఇరిటేషన్ వస్తే ఏం చేస్తున్నా నాకే తెలియదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరు ఏడిపించిన నేను వెళ్ళిపోతానన్నా. చూడనా, వెళ్ళమని చెప్తున్నా. చెప్తున్నాడు కదా. అదే ఏంద్రాబాయ్ గొడవ ఇక్కడ. ప్లీజ్ అన్న ఒక్కసారి చల్ చల్ మాట్లాడతానా ప్లీజ్. చల్బే. మీరు ఎలా చెప్తే ఏం వింటారా? ఒకసారి బ్యాటు అమ్మా, చెప్పాల్సినవి చెప్తే. చూడు, 3 విషయాలు అర్థం చేసుకో. నంబర్ 1, ఇరిటేషన్ నీ ఒక్కడికే వస్తుంది అనుకోకు. నంబర్ 2, అదే ఇరిటేషన్ నాకు తెప్పించడం అది ఇంకా పెద్ద తప్పు. నంబర్ 3, నీకు ఇరిటేషన్ వస్తే ఏం చేస్తావో తెలియదు. అదే ఇరిటేషన్ నాకు వచ్చిందా బొల్లెర కొడేస్తాను. అదిగో అలాగా. ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. క్రికెట్ ఆడితే కప్పు వస్తుంది, అదే అమ్మాయిలతో ఆడితే చెప్పు వస్తుంది. చెప్పాడికి ఎలా చూస్తున్నారు చూడు నాకు కొడక. నానిగాడు ఏంటి ఇంకా రాలేదు? ఏమోరా, నేను కూడా ఆడి కోసం చూస్తున్నాను. ఎప్పుడు లేటెడ్. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా నేను కనబడలేదు? కుమారి 21 మూవీకి వెళ్ళాం బావా. అవునా? నాకు చెప్పలేదేరా. నేను నీకు ఎగ్జామ్ అన్నా బా కదా. ఎగ్జామ్ ఎలా రాసావురా? ఎగ్జామా?
కుమ్మేశాను నా కొడుకుని ఇంతకు మూవీ ఎలాగుందిరా సూపర్. అది కాదు కానీ బా, సినిమా చూసాక హాల్ స్టూడెంట్ బాగా పెరిపోయింది బా. అవునా? అది చెప్తే కదా చూస్తే తెలుస్తుంది. సుకుమార్ ఏం తీసాడు బా, హీరోయిన్ ఇంట్రొడక్షన్ హైలైట్. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? హాల్స్ పట్టుకెళ్ళు. వారిని టెంపుల్కి వచ్చిందా, ఎలాగైనా ఫాలో అయ్యి పడగొట్టియాలి. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now, just now ఈ తమాషా నాలోన మొదలైనది. పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది, గాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమ్యాకర్షణ పరిధి నుంచి దూరం చేస్తున్నది. అసలేంటినా ఇది నేనేనా అనుకోనే లేని సంగతైనా అరుదైన ఈ అనుభూతిలోనా ఓ నన్ను నేను గిల్లి చూడనా. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now, just now ఈ తమాషా నాలోన మొదలైనది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమ్యాకర్షణ పరిధి నుంచి దూరం చేస్తున్నది. అసలేంటిలా ఇది నేనేనా అనుకోనే లేని సంఘటన అరుదైన ఈ అనుభూతిలోనా ఓ నన్ను నేను గిల్లి చూడనా. ఎక్కడికి వెళ్ళి బెటరేడా? ఏమరా పాప కనపడగానే పరిగెత్తాడు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడంట? ఎదిగో వచ్చేసట. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయా? అర్జెంట్కి పాపదాల డీటెయిల్స్ కావాలరా. అమ్మాయి బాగుంది బా. ఏదో ఒకసారి వెలుగు బాబా తెలియదు రోయ్. సిస్టర్ని పట్టుకొని పాప తిరిగి గీదని అన్నట్రా. వెళ్ళు, ఇద్దరు డీటెయిల్స్ పట్టుకొని రండి. ఓకే బా. పేరు ఆశ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 జాగింగ్కి వెళ్తుంది, 8కి టెంపుల్కి వెళ్తుంది, 9కి కాలేజ్కి వెళ్తుంది, 5 కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంది. మ్యూజిక్ అంటే ప్రాణం, టైంపాస్ బుక్స్, ఇష్టమైన సీరియల్, చిన్నారి పెళ్లి కూతురు. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్, ఆశ రవిగాడి గర్ల్ ఫ్రెండ్ స్నేహకి క్లోజ్ ఫ్రెండ్. అవునా? ఎరబా కొట్టానని ఫీల్ అవుతున్నా. సారీ బా. గెట్ రెడీ ఆశ, హీరో వస్తున్నాడు. ఏంట్రా ఎంతసేపు లేటు? వచ్చి పావు గంట అయింది. ఈ రూటేనా? మా లవ్ చెప్పింది బాబా, పక్కా ఈ రూటే. పక్క కదా? పక్క. ఇంకో 5 నిమిషాలు రాకపోతే నీకు దోలు తీరిపోద్ది. బాగా తల వస్తుందిరా. అవునా? People looking at the babe with the booty, making her she's a hottie. Moving with the flow and she's so pretty. So girly and twirly and smooth and naughty. Bright eyes and a smile to kill. She's driving on the silly voice up the hill. Looking for the people, she got your number. She's on a roll, yeah. ఐ లవ్ యూ. యూ ఇడియట్.
గట్టి కొట్టిందా? గొప్ప పగిలిపోయింది బావా. అవునా? ఇలాగైతే కష్టం బావ. ఇది కాకపోతే ఇంకో ట్రై చేద్దాం. మళ్ళీ నేనేనా? మరి కాదేంటి, నువ్వే పదా. ఈరోజు ప్లాన్ ఏంటి బా? కట్టడా లవ్ లెటర్. లెటరా? నువ్వు సూపర్ బా, ఇచ్చే. మరి ఇంకేం లేటే వెళ్ళిచ్చే. ఎవరు? వెళ్ళు. దోవలు ఆ, తీరిందే. నువ్వే. ఏం బావ? Keep looking at the babe with the booty, making she's a hottie. బావ ఎలా బుక్ చేసి అంటారు నన్ను? ఈ జెఫ్ అక్కడ ఎవడు మధ్యలో? ఈడవరా మధ్యలో? ఎవడైతే ఏం బావా, పగల మాత్రం కన్ఫర్మ్. హోల్ తీరి నా కొడుక్కి. అమ్మ దీనమ్మో. ఓయ్ నువ్వేంటి? అదే బావా జంపా, బావ ఒకటి అడగమన్నాడు. మీ ఫేస్ కేసు పడతారా? వీళ్ళు నా చాప్ వచ్చింది. ఏరా రారా? ఏ అలా ఆల్వేస్ చెప్పండి. హలో, ఏంటి ఫాలో చేస్తున్నావా? చెప్పు, ఇంకేం లేటు. ఐ లవ్ యూ ఆశా. నువ్వు లేకుండా నేను ఉండలేను. యు మ్యారీ మీ, అంతే కదా? చెప్పు ఇంకేంటి? ఓ హోల్డ్ ఆన్ బేబీ, హోల్డ్ ఆన్. ఏవి చెప్పను కానీ ఓ ముద్దిస్తావా? పోనీ ఒక హగ్. ఇది వెళ్ళే స్పీడ్ చూస్తుంటే పాప మనకు పడిపోయినట్లా ఉంది. అయ్యి బాబాయ్ నాకు సిగ్గేసేస్తుంది. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఈ ఆశని ముద్దడుగుతాడా? రేపు కనిపించాడు నా చేతిలో చచ్చాడే. హ్మ్. ఏంటి ఈరోజు ఇంకా కనబడలేదు? బహుశా భయపడి ఉంటాడేమో. ఏంటి నా కోసం వెతుకుతున్నావా? నేను నిన్నెందుకు వెతుకుతాను? వెనక్కి చూస్తే నా కోసమేమో అనుకున్నాను. అంత లేదే. అయినా ఎంత ధైర్యం ఉంటే అంత డైరెక్ట్గా వచ్చి ముద్దడిగేస్తావు? నా గురించి నీకేం తెలుసు? చంపేసా బంగారం, నీ గురించి నాకేం తెలుసా? ఎక్కడ నేను చెప్పాలి? వదిలే, నేనే చెప్తా. నీ పేరు ఆశ, బీటెక్ ఫైనల్ చదువుతాం. ఎర్లీ మార్నింగ్ 5కి జాగింగ్, 8కి టెంపుల్, 9కి కాలేజ్, ఈవినింగ్ 5 ఇంటికి. మ్యూజిక్ అంటే ప్రాణం, టైంపాస్ బుక్స్, ఇస్మైన్ సీరియల్, చిన్నారు పెట్టుకోవాలి. చాలా ఇంకేం కావాలా? ఇవన్నీ నీకెలా తెలుసు? లవ్ చేస్తున్నాను కదా, ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. అంటే లవ్ చేసే అమ్మాయిని ఇలాగే ముద్దడుగుతావా? అందులో ప్రాబ్లం వస్తే నా గురించి ఆలోచించేతాను, అందుకే అలాగా. ఇంట్రెస్టింగ్. బట్ అంత డైరెక్ట్గా వచ్చి ముద్దడిగేస్తావా? నాకు చాలా కోపం వచ్చింది తెలుసా? ప్రపోజింగ్ చెత్తగా ఉండొచ్చు, బట్ లవ్ మాత్రం సీరియస్. ఓయ్ ఏదో చెప్పు, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోకు, మెంటల్ వచ్చేస్తుంది. ఆలోచించి చెప్తా. ఎరానని అమ్మాయి పడిందా? పడ్డానికి క్యారమలో కాయిన్ అనుకుంటున్నారా? అమ్మాయి రా, కొంచెం టైం పడుతుంది. ఎంత టైం రా? అదే తెలిస్తే అబ్బాయిలందరూ అదే ఫాలో అవుతారా. చూడు సత్యం ఫోన్ కొద్ది రింగ్ అయింది. ఒక్క నిమిషం. హలో హలో, ఎవరండి? మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పి ఈవినింగ్కి మర్చిపోతావా? హే ఆశ, నీకు నా నంబర్ ఎలా తెలుసు? అబ్బచ్చా, నెట్వర్క్ మీకేనా, మాకు లేవా? నీ గురించి చెప్పనా? ఎర్లీ మార్నింగ్ 6కి జిమ్, 9కి టిఫిన్, 10కి ఊరి మీదకి వెళ్తాం, డిన్నర్ టైంకి ఇంటికి వస్తాం. హాబీస్ ఫుట్బాల్, టైం పాస్ ఫ్రెండ్స్, ఇష్టమైన కర్రీ బంగాళదుంప. చాలా ఇంకేమైనా చెప్పాలా? ఇవన్నీ నీకెలా తెలుసు? ప్రేమించినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. నిజమా? ఇంకొక్కసారి చెప్పా.
నువ్వు విన్నది నిజమే. ప్రేమించినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఈడేంటి సంతరాడ్లో పాపలో పరిగెట్టుకుని వస్తున్నాడు. కొంపతీసి పాపగానే ఒప్పిస్తుందా అంటే ఏమైందిరా? అరే మా నాకు లవ్ సెట్ అయిందిరా. అయితే చూస్తాంటారా డాన్స్ అయ్యి. అవును కదా. ఓ 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. పాప అక్కడ వెయిటింగ్. ఐఎమ్ కమింగ్ బంగారం. లైన్లో ఉన్నా, చెప్పు. ఇంకేం తెలుసుకున్నా నా గురించి? సంద్రమల్లే పొంగుతున్న ఆకాశాన్నే అందుకున్న తారలెన్ను ఏరుకున్న చెలి గులాబీ నవ్వులోన నిన్నలేని కొత్త కన్నై ఆమె వైపే చూస్తూ ఉన్న అందమైన జీవితంలో ఆనందాన్ని పోల్చుకున్న అసలేటిలా ఇది నేనేనా అనుకోనేలేని సంగతైనా అరుదైన ఈ అనుభూతిలోనా నన్ను నేను గిల్లి చూడనా ఏదో సంథింగ్ జరుగుతోంది awesome ఫీలింగ్ కలుగుతోంది రైట్ నౌ జస్ట్ నౌ ఈ తమాషా నాలోన మొదలైనది పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది గాల్లో సింఫనీ మోగుతోంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది The number you are trying to reach is currently unavailable. Please try again later. The number you are trying to reach is currently unavailable. Please try again later. The number you are trying to reach is currently unavailable. Please try again later. ఒకసారి ఆశకు ఫోన్ చేద్దాం, అవుతుందో లేదా. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఎంత మార్నింగ్ కాల్ చేసావు? ఏ చేయకూడదా? అదేం కాదు, ఊరికే అడిగా. ఇంకేంటి? నేను ఫోన్ చేశాను, బిజీగా వచ్చింది. ఫ్రెండ్ మ్యారేజ్, కొంచెం బిజీగా ఉన్నా. పోనీ ఆ తర్వాతైనా ఫోన్ చేయొచ్చు కదా. సారీ రా, బిజీలో మర్చిపోయా. ఫీల్ అయ్యావా? అవ్వలేదు, బట్ వెయిట్ చేశాను. సారీ రా, ఇంకెప్పుడు అలా చేయను. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే రా, బాయ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? నథింగ్. మూవీకి వెళ్దాం, వస్తావా? వామ్మో, ఇంకేమైనా ఉందా? ఇంట్లో తెలిస్తే అంతే. సారీ రా. ఎప్పుడులాగే మీట్ అవుదాం. మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయి, సరేనా? అవునా,
ఇట్స్ ఓకే, టేక్ కేర్, బాయ్. ఓకే బాయ్. హాయ్ బావా. హాయ్ రా. ఏంట్రా స్నేహ ఎక్కడికి వెళ్ళింది? మూవీకి వెళ్తుంది బావా. అదేంట్రా నువ్వు ఇక్కడ ఉండగా? ఫ్రెండ్తో వెళ్తుందంట. అదేంట్రా నువ్వైతే అలా పర్మిషన్ ఇచ్చావు కానీ అదే నేనైతే నా చెత్తకొట్టిందా? చెప్పిందిలే బావా. ఏం చెప్పిందిరా? ఎలా ఊరుకుంటున్నావురా? చికెన్ మటన్ తిన్నాడు ఆన్లైన్ తనలావని వేరొకటి బండి మీద ఎక్కనేస్తాడా? దీని అమ్మ జీవితం. మారరు, ఈ అమ్మాయిలు మారరు, ఈ అబ్బాయిలు మారరు. బావా బండి మీద వెళ్తుంది, సిస్టర్ లాగా ఉంది. సిస్టర్ ఏంట్రా? అవునరా, ఈడవడరా మధ్యలో. హాయ్ నాని. హాయ్, రా వచ్చి కూర్చో. హే, నా బ్యాంగిల్ బాగుందా? బాగున్నాయి. ఏమైంది డల్గా ఉన్నా? ఒకసారి నీ మొబైల్. ఓ సెల్ఫీ దిద్దామా? తీస్తా నుండు. నవ్వే. వెయిట్, FBలో పెడతాను. అబ్బో FB నీ మమ్మీయే. డన్. ఒకసారి నీ మొబైల్. ఎందుకు? ఊరికే. హే ప్లీజ్, నా మొబైల్ మాత్రం అడగకు. ఏ నాకు తెలియకుండా ఏం పర్సనల్స్ ఉన్నాయా? పర్సనలా? మొబైలే కదా కావాలి, తీసుకో. రాజేష్, రమేష్, సురేష్. శేఖరావుడు నా ఫ్రెండ్. నైట్ 3 వరకు మాట్లాడావా? అవును. 3 వరకా? హా. మరి నాకు 10:30కే గుడ్ నైట్ చెప్పు. తర్వాత తను కాల్ చేశాడు. 3 వరకు ఏం మాట్లాడు? ఏముంటుంది, జస్ట్ వాడు ఏదో అలా చెప్తూ ఉంటాడు, నేను వింటూ ఉంటాను, అంతే. జస్ట్ క్యాజువల్ టాక్. ఓ నిన్న బైక్ మీద వెళ్ళింది కదా శేఖర్తోనేనా? అవును. ఎక్కడికి వెళ్ళారు? మూవీకి. మరి నేను పిలిస్తే రాలేదు? వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంట్లో అందరికీ తెలుసు. అయినా వాడు ఒక్కడే కాదు, వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏ అనుమానిస్తున్నావా? నేను నీకు లవ్ని అడగకూడదా? అయినా శేఖర్ కూడా నాకు ఎందుకు చెప్పలేదు? వాట్ యు మీన్? అసలు ఏం మాట్లాడుతున్నావు? శేఖర్ గురించి చెప్పాల్సింది ఏముంది? వాడు జస్ట్ నా ఫ్రెండ్ అంతే. అయినా నువ్వు శేఖర్తో అలా మోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నట్టు శేఖర్ ఏం అలాంటి వాడు కాదు. అదంటే నాకు తెలియదు. నువ్వు అర్థం మాట్లాడడం మానేస్తావా లేదా? కుదరదు. ఐ వాంట్ మై ఫ్రీడమ్. ఇలా సెల్ చెక్ చేయడము, ఫాలో చేయడము, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా అడుగు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. నీకు నేను కావాలా, ఆ శేఖర్ గారు కావాలా? ఇలా ఏం చెప్పకుండా వెళ్ళిపోకు, మెంటల్ వచ్చేస్తుంది. అయితే వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపో. గుడ్ బై. ఇలా ఒకరిని లవ్ చేస్తూ ఇంకోటి దగ్గర చాలా కుమారి అనరే కంచు అంటారు. చా చీదీనా అమ్మ జీవితం కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను. ఏమైందిరా నన్ను ఎలా ఉన్నా? ఏమైందా? బ్రేకప్ అయిపోయిందా? ఏంటి అప్పుడే? ఏంట్రా దీనికో టైం ఉంటుందా? నువ్వు నిజంగా లక్కీ తెలుసా? ఏంటో అంత లక్కీ? అలా కూర్చొని మాట్లాడు. దా. దీని గురించి రాములో శ్రీకృష్ణ ఏం చెప్పాడు తెలుసా బా? ఏం చెప్పారా? కష్టపడి ప్రేమించు, కానీ అమ్మాయి మాత్రం ఆశించు. ఇదే బాగుంది. అవును, రామాయణంలో శ్రీకృష్ణుడు వచ్చాడేట్రా? అవును కదా. అదిగో రవిగాడు వచ్చాడు. ఆడెందుకు వచ్చాడు? ఇక్కడ కాదు అక్కడ. హాయ్ రా రవి. రే రవి, అసలు ఏం జరిగింది తెలుసా? మా నాన్నగారు కంచికి వెళ్ళిపోయింది తెలుసా? బాయ్ ముడు. హాయ్ రా రవి, వస్తున్నా నాకు. రే రవి, ఏమైందిరా? ఏ స్నేహ, ఏమైంది? ఏడుస్తున్నావు? చెప్పే, ఏమైంది? నా లవ్ బ్రేకప్ అయిపోయింది బావా. హలో, బ్రేకప్ అయింది. నీకు కూడా చెప్పేసిందా? నువ్వు ఆపు. చెప్పిందా? చెప్పేస్తారా? ఈ అబ్బాయిలు కష్టపడి ఐ లవ్ యూ చెప్తే ఈ అమ్మాయిలు ఉన్నారే సింపుల్గా బ్రేకప్ చెప్పేస్తారు.
అసలు ఏమనుకుంటున్నారు ఈ అబ్బాయిలు? ఐ లవ్ యూ చెప్పి మనం కన్విన్స్ అయ్యే లోపే వాళ్ళు బ్రేకప్ చెప్పేస్తున్నారు. అసలు వీళ్ళు లవ్ చేస్తున్నారా లేక లవర్స్ని మెయింటైన్ చేస్తున్నారా? అసలు ఎందుకైంది బ్రేకప్? ఏమైంది? చెప్పింది రవి కాదే, నేను. ఎందుకు? అయినా నువ్వేం అనవు కదరా, నీకెందుకురా బ్రేకప్ చెప్పింది? 5 minutes లేట్కి వెళ్ళాను బావ. అవు 5 minutes లేట్కి వస్తే బ్రేకప్ చెప్పడంట్రా. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? వీడు లవ్ 5 minutes లేట్గా వస్తే బ్రేకప్ చెప్పేస్తావా? 5 minutes లేట్గా వచ్చినందుకు కాదే, ఎందుకు లేట్గా వచ్చావా అని అడిగితే అనుమానిస్తున్నావా అన్నాడే. దీని అమ్మ జీవితం. ఫ్రెండ్స్తో మూవీస్కి పార్టీకి వెళ్తే అడగకూడదు. 5 minutes లేట్గా వస్తే బ్రేకప్ చెప్పేస్తారా? వీళ్ళు లవ్ చేస్తున్నారా, లవ్ని మెయింటైన్ చేస్తున్నారా? అయినా 5 minutes లేట్గా వస్తే అనుమానిస్తున్నట్ట. నేనైతే అడిగాను నన్ను వదిలేసిందిరా. నిన్నెలా వదిలేసిందిరా? పద వెళ్ళాడు. వద్దు బావ, నేనే తప్పు చేశాను. లేట్కి వెళ్ళి ఉండకూడదు. ఇప్పుడు 5 minutes లేట్, తర్వాత 1 hour, తర్వాత రోజు వెయిట్ చేయాలి. అది నాకు ఇష్టం ఉండదు. అలాగని దాన్ని కాల్ పట్టేసుకుంటావా? అవసరమైతే అది కూడా చేస్తాను బావ. నన్ను లవ్ చేసేవాడు ప్రతి క్షణం నా గురించి ఆలోచించాలి. నాకు తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా నేను తట్టుకోలేను. ఏట్రా ఇడు ఎలా మాట్లాడుతున్నాడు? తనే నిన్ను వద్దనుకున్నప్పుడు నీకెందుకురా? నువ్వు కూడా లైట్ తీసుకో. నువ్వు చెప్పు, నీ లవర్ నీతో కాకుండా వేరే అమ్మాయితో మూవీకి వెళ్తే నువ్వు ఒప్పుకుంటావా? లవ్ చేసేటప్పుడు తన వద్దు వదిలే ఇష్టం లేదన్నా వెంటపడి ప్లీజ్ లవ్ చేయని బతిలాడుతాం. అదే ఒకసారి లవ్ చేసిన తర్వాత సారీ చెప్పడం తప్పే లేదు బావా. లవ్ చేయడం అంటే మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం, నైట్ గుడ్ నైట్ చెప్పడం కాదే. ప్రతి క్షణం నా గురించి ఆలోచించాలి. అయినా లవ్ చేయడం అంటే ఒకరిలో ఒకరు తప్పులించుకుని విడిపోవడం కాదు బావా. ఎన్ని తప్పులు చేసినా అర్థం చేసుకుని కలిసి ఉండడమే లవ్ అంటే. ఇక్కడ నేను ఎంత బాధపడుతున్నాను, రవి అంతకు డబ్బులు అక్కడ బాధపడుతున్నాడే. అయినా నీలాంటి వాడిని మిస్ చేసుకోవడం అది ఆ అమ్మాయి తప్పురా. నిజమేరా, నిన్ను చూస్తే లవ్ ఎలా చేయాలో తెలుస్తుంది. లేదు బావా, ఉండలేను. ఫోన్ చేసి సారీ చెప్పేస్తాను. ఇదిగో రవి ఫోన్. హలో, నేను కూడా సారీ రా. ఇంకెప్పుడు నేను అలా తిట్టను. రవి ఆశకి సారీ చెప్పాలరా. ఏదిరా ఆశ? వస్తుంది బావా, వెయిట్ చేయి. ఎంతసేపు అయింది? ఇప్పుడే. ఇటే వస్తుందా? ఇటే వస్తానని చెప్పింది. ఎవరితో వెళ్ళింది? ఫ్రెండ్స్తో వెళ్ళినట్టు ఉన్నారు బావా. అందులో ఎవరైనా కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడా? ఉన్నాడు అనుకుంటా బావా. ఉన్నాడా? ఇది మారదు. ఛీ, తినే అమ్మ. రారా బా. అరే బా, ఈ అమ్మాయిలు ఉన్నారే మూవీస్కి పార్టీలకి పబ్బులకి అందరితో వెళ్తారు. అదే లవర్ పిలిస్తే ఇంట్లో వాళ్ళు చూస్తారు, పక్కింటి వాళ్ళు చూస్తారు అని గదోసోళ్ళు కబుర్లు చెప్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను, లవర్స్ అన్న మెడలో బోర్డు వేసుకొని తిరుగుతారేట్రా? అర్థమవుతుందా? చూడు రవి, అమ్మాయిలు ఫ్రెండ్స్తో మూవీకి డిన్నర్కి పార్టీకి మాత్రమే వెళ్తారు. అదే లవర్ పిలిస్తే ఎక్కడికైనా వస్తారు, ఆఖరికి చావడానికైనా. అర్థమైందా? ఎట్రా లవ్ పిలిస్తే ఎక్కడికైనా వచ్చేస్తుందా? ఒకసారి వస్తుందేమో అడుగు. ఎక్కడికైనా వచ్చేస్తావా? సైడ్ ఏంట్రా రోడ్ మీద ఒప్పర్ మీటింగ్లు అంటే? అదేదో అని అడిగి. అవునా, ఏమైంది బా? సిస్టర్ కూడా ఇక్కడ ఉందా? ఏమైందిరా?
ఎక్కడికో రమ్మన్నాడు, రావట్లేదు. ఓ ఇంతనా బా మహా అయితే ఎక్కడ పిలుస్తాడు, పార్కో సినిమాకో పిలుస్తాడు. ఈ మాత్రానికి ఫీల్ అయితే అలా బాగా పిలుస్తున్నాడు, రావచ్చు కదా సిస్టర్. ఎక్కడికి రా వచ్చేదియా? నన్ను కొట్టి ఇది ఏడుస్తుందంటే దీని అమ్మ జీవితం దీన్ని ఆవిడే చేసుకుంటే చచ్చాడ. ఎట్రా చదువుతున్నా? నువ్వు దేవుడు బా. దోలీరిందా? ఇప్పుడేం చెప్పలేదా నీకు కృష్ణుడు? చెప్పాడు రా, లవర్స్ మధ్య దూరపడు అని చెప్పాడు బాగా. అయినా నాకెందురా బాబు, నేను వెళ్ళిపోతా. ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు అసలు? సారీ సిస్టర్, మా వాడికి మాట్లాడడం రాదు. చే, ఏం మాట్లాడుతున్నావు అసలు? మైండ్ ఉంది అసలు నీకు? చూడు ఎలా ఏడుస్తుందో. అబ్బచ్చా, మేము నవ్వుతున్నాం ఇక్కడ, తనే కదా ఆడడం, మేమే ఏడుస్తున్నాం. తన ఎమోషన్స్ బయటికి చూపించుకుంది, మేము చూపించుకోలేదు, అంతే. నిజమే, నాకు బ్రెయిన్ లేదు, ఒప్పుకుంటాను. తనకుంది కదా. నేను చేసిన తప్పేంటి? ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను కొట్టాలి, తిట్టాలి. ఆ మాత్రం బ్రేకప్ చెప్పేస్తారా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఒకరోజు ఇంటికి లేటుకు వెళ్ళావు, అమ్మ నాన్న అడుగుతారు ఎరా లేట్ అయిందని. ఆ మాత్రం కాదు అనుమానించినట్ట? అలాగని ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళిపోతావా? వెళ్ళాం కదా, ఇది అంతే. నాన్న కాలేజ్ ఫీజు కడతారు, అమ్మ క్యారేజ్ కడుతుంది, అంతే. నువ్వు ఇంటి నుంచి కాల్ బయట పెట్టినప్పటి నుంచి కాలేజ్ బస్సులో, క్యాంపస్లో, క్లాస్ రూమ్లో, క్యాంటీన్లో నిన్ను కంటికి రెప్పలే చూసుకొని మళ్ళీ నేను సేఫ్గా ఇంటికి డ్రాప్ చేస్తాడే, ఆడే లవర్. వీళ్ళ గురించి పెద్ద పురాణాల్లో, పుస్తకాల్లో, పేపర్లో చెప్పరు. తను బ్రేకప్ చెప్పినప్పటి నుంచి ప్రతి నిమిషం నా ఫోన్ చెక్ చేసుకున్నాను, తను ఫోన్ చేస్తుందేమో అని. ఎంత కంట్రోల్ చేసుకున్నాను తెలుసా, ఫోన్ చూడకూడదని. నైట్ నిద్ర లేదు, తిండి లేదు. అంతెందుకు, తను అలా పక్క నుండి వెళ్తుంటే గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? ఏమంటావురా దీన్ని? ఓయ్, నువ్వు వద్దన్నా నా మైండ్ 30 రీజన్లు చెప్తుంది. నా చుట్టుపక్కల 100 కారణాలు చెప్తున్నారు. బట్ నా హార్ట్ మాత్రం నువ్వే కావాలంటుంది. దీన్ని లవ్ అంటారో, మెంటల్ అంటారో, పిచ్చి అంటారో నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ. ఇంతకంటే బాగా నేను చెప్పలేను. ఐఎమ్ సారీ. ఓయ్, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోకు, మెంటల్ వచ్చేస్తుంది. ఏమన్నా? ఐఎమ్ సారీ. దొరకాలని సారీలు పూరీలు, అదేంటి అలా కుర్సో? ప్రపోజింగ్ హార్డ్గా ఉండదు, బట్ ప్రేమ మాత్రం సీరియస్. ఐ లవ్ యూ. అవునా? సేమ్ పిచ్. మరి ఇంకే లేటు, పదా. అంతే రే, లవర్ వచ్చాక ఫ్రెండ్స్ని మర్చిపోతారు. హలో, ఓకే ఓకే, సరే సరే, ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండు. ఎవరబ్బా, ఎక్కడో చూశాను. ప్రియా, మధు, సంధ్య, ఆశ, గుర్తుపెట్టావా? నేను చందు, కాలేజ్ ఫ్రెండ్. ఓ యా ఎలా ఉన్నావు? యా బాగున్నాను. ఏ, నీకు రాజేష్ గుర్తున్నాడా? అదే నేను లవ్ చేశాడు, నీకు కూల్ డ్రింక్ గిఫ్ట్గా ఇచ్చాడు, పార్కులకి సినిమాకి తిప్పాడు కదా. నువ్వు కనిపించిపోయేసరికి పిచ్చడైపోయాడు తెలుసా. ఇప్పుడు ఏదో అలా టైర్లకి ప్యాచ్లు వేసుకుంటూ బతికేస్తున్నాడు అంతే. సరేగా నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ పోయింది. ఇతనెవరు? నీ బ్రదరా? ఫ్రెండ్. ఓ సారీ బాస్, నైస్ టు మీట్ యూ. ఒక నిమిషం, నా కార్డు ఇస్తాను, కాల్ చేయి, ఓకేనా?
సరే అయితే సరే బాయ్, ఓకే టేక్ కేర్. ఓకే బాయ్. హలో చెప్పరా. ఎవరాడు? ఫ్రెండ్. ఫ్రెండ్ అని చెప్పడం ఏంటి? లవర్ అని చెప్పొచ్చు కదా. జస్ట్ క్యాజువల్గా చెప్పాను. గో కార్డు ఇచ్చాడు కదా, ఫోన్ చేసుకో. ఫోన్ చేసుకొని బాగా మాట్లాడుకో. అరే నాని, నిన్ను లవ్ చేస్తున్నందుకు నరకం చూపిస్తున్నావు కదరా. చేసిన చాలులే, ఇంటికి పడరా. రా. అవును, ఎంత రాజేవాడు? అసలు ఏమనుకుంటారు ఈ అబ్బాయిలు? లవ్ యూ చెప్పే లోపు 5 minutes లేట్గా వచ్చానందుకు కాదు. లవ్ చేసేవాడు ప్రతి క్షణం నా గురించి నాకు తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నేను తట్టుకోలేదు. ఓకే, నచ్చొచ్చింది నాలాగా. పొజిషన్ యాక్షన్. Cut it. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అనుకున్నట్టు శేఖరేం అలాంటి వాటి కాదు. ఓకే 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 ఓకే. యాక్షన్. ఏంటి వీడే?